ఓం లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణే. ఇలా వచ్చే శక్తిపీఠాలో మొదటిదైన శాంకరీదేవి శక్తిపీఠాన్ని గురించి ఈరోజు మీకు చెప్తున్నాను. ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిదైన నిజమైన శాంకరీదేవి టెంపుల్కి మేము బయలుదేరి వెళ్ళామండి. అమ్మవారి గజ్జ భాగం పడిన ప్లేస్గా చెప్తారు. ఈ గుడిని అగస్త్య మహర్షి శివుని సూచనల మేరకు నిర్మించారని చెప్తారు. మహర్షులు ఈ అమ్మవారిని వనశంకరిగా పిలిచేవారు. మేము వెళ్ళేటప్పటికి వాన, చల్లటి వాతావరణంతో చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. కోపంతో గదిని కొట్టినప్పుడు రెండుగా చీలిపోయింది కదండి, ఇదే కొండ. అక్కడ కనిపిస్తుందా బాగా? సీతా అమ్మవారి అపహరణకి కోపోద్రిక్తులైన అమ్మవారు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతా అన్నందుకు కోపంగాను రావణుడు గదతోటి ఈ కొండని కొట్టాడని, అది రెండుగా చీలిపోయిందని, దాని పేరు రావణవేటు అని చెప్తారనమాట. అదే ఈ ప్రదేశం. పర్వతంపై కొలువైన ట్రింకోమలి ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ శ్రీలంకలో కొలువైందండి. అత్యంత సంపన్నమైన గుడి. కొండపై 3 గుడులు ఉన్నాయి. హిందూ సముద్ర నేపథ్యంగా ఉన్న ఈ పొడవైన గోపురం కలిగిన భారీ నిర్మాణం 1000 స్తంభాలు మరియు చిన్న మంటపాలను కలిగి ఉంది. ట్రింకోమలేశ్వరుని గుడి ఉంటుంది. మరొక సంప్రదాయమైన అందమైన చరిత్ర కూడా ఉంటుంది. అది మీకు నేను తర్వాత చెప్తాను, మీరు వినండి. రావణుడు యుద్ధంలో చనిపోయాక విభీషణుడు వేడుకోగా తిరిగి అక్కడికి వస్తారు అమ్మవారు. ఆదిశేషుని కథ కూడా దీనికి రిలేట్ అయి ఉంటుందండి. ఆదిశేషునికి వాయువుకి జరిగిన యుద్ధంలో ఆదిశేషుడు ఓడిపోతాడు. కైలాసానికి చుట్టుకుని వాయుదేవుడిని రెచ్చగొడతాడు. అప్పుడు వాయుదేవుడు తుఫాన్ సృష్టించగా దేవతలు భయపడతారు. కైలాస పర్వత శిఖరాలు 3 విరిగిపోగా శివుడు బ్రహ్మని మరో కైలాసం సృష్టించమంటారు. ఆదిశేషుడు వాయువు విరగకొట్టిన 3 శిఖరాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమంటారు. ఇక్కడ 3 శిఖరాలు ఉంటాయి. 3వది తిరుక్కోణమలై. ఈ 3 శిఖరాలు కైలాసాన్ని పోలి ఉంటాయి. ఈ ప్రదేశమే శాంకరీదేవి యొక్క ట్రింకోమలి. అమృతాన్ని దొంగతనంగా తాగిన కేతువు రాక్షసరాజు తలను విష్ణుమూర్తి ఖండిస్తారు. అలా తల లేకుండా తిరుగుతున్న కేతువుని చూసి విష్ణుమూర్తి ఖండిస్తారు కదా. అప్పుడు బ్రహ్మ జాలిపడి తిరిగి వాళ్ళని లోకాలకు పంపిస్తారు. కేతు ఆయన చేసిన పాపాలకి భయపడి వేడుకోగా కేతీశ్వరం అంటారండిలో శివుడిని పాపాలకి భయపడి వేడుకోగా ఇక్కడ శివుడిని అర్చించి కేతీశ్వరంలో మోక్షం పొందుతారు. బిల్వ వృక్షం, హిందూ మహాసముద్రం శిఖరం, అందమైన ఇక్కడ ప్లేస్లో రాముడు మెడిటేషన్ చేసిన చెట్టు అవి ఉంది. హాట్ స్ప్రింగ్స్ అవి చుట్టుపక్కలంతా కలిగి ఉంటాయి. అద్భుతమైన శిల్పకళా సంపద. చుట్టూ గుడి, ఆ రావణుడు కనిపిస్తున్న చోటు, రావణుడిని అక్కడ తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. చాలా అద్భుతమైన శిల్పకళని కలిగి ఉందండి ఈ గుడి లోపల. అమ్మవారైతే ఇంకా చెప్పక్కర్లేదు. అక్కడ వాళ్ళు అమ్మవారి కన్నా కూడా శివుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ట్రింకోమలేశ్వరునిగా ఆయనని ఇక్కడ ఆరాధిస్తారు. లోపల గుడిలో అద్భుతమైన అమ్మవారిని చూడొచ్చు. 18 శక్తిపీఠాలను నేను కంప్లీట్ చేసి, యాక్చువల్లీ ఫస్ట్ చూడాల్సిందే నేను నా జీవితంలో లాస్ట్ చూశాను అనమాట. అమ్మవారి అద్భుత రూపం మీరు కూడా తప్పక దర్శించుకోవచ్చు. వనం అంటే అడవి, నీరు అని అర్థం వస్తుంది కదా. ఈ తల్లి చుట్టూ, ఈ గుడి చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో అమ్మవారిని వనశంకరిగా పిలిచేవారనమాట. సీతమ్మని అపహరించాక అమ్మవారు అక్కడ బ్రహ్మహత్య పాతకం జరిగిన చోటులో ఉండలేనని ఆంజనేయ స్వామిని పిలిచి కమండలంలో నీటి రూపంలో అక్కడి నుంచి తరలి వెళ్ళే చోటికి కాశ్మీర్లో ఉన్న అమ్మవారి ఇంకొక ప్లేస్ నేను మీకు గుడి పెట్టాను, మీరు చూసుంటారు. కాశ్మీర్లో ఉంటుంది గుడి, ఖీర్ భవానీ. అక్కడికి తరలి వెళ్ళిపోయారని చెప్తారు. తిరిగి విభీషణుడు మళ్ళీ
అమ్మవారిని వేడుకోగా వచ్చారని అదొక స్టోరీ ఉంటుందండి. దీనికి రిలేటెడ్ చాలా స్టోరీస్ ఉన్నాయి యాక్చువల్గా. అమ్మవారి గుడి లోపల అద్భుతమైన ఈ మొత్తము శిల్పకళ, చిత్రకళ అంతా ఉంటుందండి. గుడికి సంబంధించిందంతా చక్కగా ఉంటుంది. మేము వెళ్ళేసరికి శివుడికి అభిషేకం, అసలు 2 కన్నులు సరిపోలేదు, అంతే అత్యంత అద్భుతంగా అమ్మవారికి హారతి, స్వామివారికి హారతి, అలా చాలా బాగా జరిగింది. గుడంతా అసలు ఒక మనని వేరే అక్కడ ఉన్నంతసేపు మన బాహ్య ప్రపంచం మనకి గుర్తుకు రానంత అత్యద్భుతంగా సుందరంగా ఉందన్నమాట. చాలా అందమైన ఉంది శ్రీలంకలోని శాంకరీదేవి టెంపుల్. గుడి బయట నుంచి చూస్తే చిన్న గుహలాగా ఇలా లోపలికి వెళ్తామండి. ముందంతా హిందూ మహాసముద్రం కనిపిస్తుంది. ఇక్కడ చక్కటి శివలింగాలు, ఆదిశేషుడు, ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయంటే ఎదురుగుండా అందమైన సముద్రం, ఆ తర్వాత చుట్టుపక్కలంతా రాధాకృష్ణులు, శివకేశవ్, అసలు అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయండి. బయటే ఓపెన్ ప్లేస్లోనే ఉన్నాయన్నమాట. గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడైనా లేదా గుడి చూసాకైనా మీ వీలుని బట్టి ఇవన్నీ మీరు కవర్ చేయొచ్చు. ఇక్కడ పిల్లల కోసము అన్నీ కూడా కట్టడము, అవన్నీ వాళ్ళ నమ్మకానికి అనుగుణంగా అన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు చక్కగా. ఇగోండి బోళ్ళంతమంది వచ్చారు చూడడానికి. ఈ గుహలాగా ఉన్న దాంట్లోనేమో ఎదురుగుండా మాతో పాటు వచ్చిన మేమందరం పెద్ద గ్రూప్ అన్నమాట. ఇవన్నీ వెళ్ళాము. అందరూ ఫోటోలు, ఆ తర్వాత సెల్ఫీస్. ఇగోండి శివపార్వతులు, ఇవన్నీ మంచి మంచి ఇవి ఉన్నాయి లోపల. ఎదురుగుండా అంత చక్కటి సముద్రం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండింది మేము వెళ్ళినప్పుడు అంతాను. చక్కటి విగ్రహాలు, అగోండి ఉయ్యాలలు, మనుషులు నిల్చున్నట్టే బొమ్మలు అయితే ఎంత న్యాచురల్గా చాలా అందంగా ఉన్నాయి. ఇవ్వండి శివపార్వతులు మొత్తం ఫ్యామిలీ అంతా కొలువై చిన్న గుహలాగా ఉందన్నమాట. ముందు పెద్ద చెట్టు కింద ఇవన్నీ విగ్రహాలు. ఇంకొంచెం ముందుకెళ్తే రావణుడి విగ్రహం ప్రతిష్ఠించారనమాట అక్కడ. ఇలా అందంగా అన్నీ అగొండది రావణుడి విగ్రహం. అక్కడ వాళ్ళు పెద్దగా లేరు కానివ్వండి, బయట నుంచి అష్టాదశ శక్తి పీఠాల కోసం వెళ్ళిన వాళ్ళు, శివుడి కోసం వెళ్ళిన వాళ్ళే అక్కడ ఎక్కువ మంది ఉన్నారనమాట. వీళ్ళ కోసమే ఎక్కువ మంది వెళ్ళాము. ఒకవైపు నుంచి వచ్చి ఇంకో వైపు నుంచి బయటికి వెళ్ళిపోతాం అనమాట. మెట్లు అటు నుంచి వచ్చి ఇటు నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇలా ఉన్నాయండి అందమైన విగ్రహాలు. చూడండి ఎంత అందంగా ఉన్న ఒక ఫ్యామిలీ మొత్తం అనమాట స్వామివారిది. ఇగోండి ఇలా నందీశ్వరుడు, మన స్టార్టింగ్ వెళ్ళే ప్లేస్లో కూడా పెద్ద నందీశ్వరుడును శివలింగం కొలువై ఉంటాయి.
ఈరోజు మనం ట్రింకోమలి అమ్మవారి దగ్గర ఉన్నామండి. ట్రీ అంటే 3, కోన్ అంటే కోణాలు, మలై అంటే కొండలు. కైలాసంలోని 3 శిఖరాలు ఇక్కడ కైలాసానికి అద్దం పడతాయి. అమ్మవారికి కూడా మనలాగానే కైలాసంలో ఉండి ఉండి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అమ్మవారికి చాలా కోరిక కలిగిందిటండి. శివుణ్ణి అడిగారట ఆవిడ, శివుణ్ణి అడిగారట ఆవిడ ఇల్లు కావాలని. అప్పుడు విశ్వకర్మని పిలిచి చక్కటి దీంతో ఇల్లు నిర్మాణం జరిగింది. ఆ ఇంటి గృహప్రవేశానికి బ్రాహ్మణుడు, అంత పూజ చేయగలిగిన బ్రాహ్మణుడు ఒక్క రావణుడు మాత్రమే. అప్పుడు రావణాసురుని గృహప్రవేశం చేయమని అడుగుతారట. గృహప్రవేశం అయిపోయాక బ్రాహ్మణ దక్షిణగా ఏం కావాలని అమ్మవారు అడుగుతారట రావణుడిని. అప్పుడు రావణుడు ఈ ఇల్లే ఇమ్మంటారట, ఈ భవనమే నాకు ఇచ్చేసేయమన్నారు ఆయన. సరే అంటారట అమ్మవారు. కానీ తర్వాత రావణాసురుడు బాధపడి, నేను తప్పు కోరానమ్మా, క్షమించు, నా లంకలో ప్రజల్ని కాపాడటానికి నువ్వే ఇక్కడుండు అని కోరుకున్నారట. అదొక స్టోరీ దీనికి రిలేటెడ్ ఉంటుందండి. చాలా అందమైన గుడి, చూడండి మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా. మీకు ఇంకా ఈ గుడి గురించి పూర్తి వివరణ చెప్తాను నేను మీకు వివరంగా.